గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పీఓకేను వెంటనే భారత ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఇలాంటి దాడులు మళ్ళీ జరగద్దు. పుల్వామా లాంటి యథార్థాలు భారతదేశంలో పునరావృతం కాకుండా చూడాలి అంటూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. భారతదేశానికి మద్దతుగా మేమున్నామని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు మంచిర్యాల పట్టణం లోపల హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల వారిచ్చిన పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, న్యాయవాదులు, డాక్టర్లు, అదేవిధంగా వివిధ కాలనీలు, ఇప్పుడు జన్మభూమి నగర్ కాలనీ, ఈ విధంగా అన్ని కాలనీలకు సంబంధించిన వాళ్ళు, కొన్ని వేలాది మంది హిందువులు, అదేవిధంగా మతాలకు అతీతంగా ఇంకా చాలామంది కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ, అదేవిధంగా ఇంత దుశ్చర్య చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులపై వెంటనే చర్య తీసుకోవాలి. భవిష్యత్తు లోపల ఇక ఏ ఒక్క సంఘటన, ఏ ఒక్క మరణం కూడా మన భారతీయుడి ఉండకూడదు అని ప్రధాని మోడీ గారికి సందేశాత్మకంగా ఈనాడు ర్యాలీ రూపకంలో వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. పీఓకే అనేటువంటిది పూర్తిగా అది నామరూపాలు లేకుండా చేస్తేనే తప్ప మన భారతదేశానికి శాంతి అనేది ఉండదు. ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఏదో ఒక సంఘటనతోటి మన మిలిటరీ వాళ్ళనే కానివ్వండి, సిఆర్పిఎఫ్ జవాన్లనే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కొన్ని వేల సంఖ్యలో మన భారతీయులు చనిపోవడం, దానికి తోడుగా దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆ మిలిటరీ అక్కడ ఉన్న సరిహద్దులను కాపాడుకోవడానికి మనం ఖర్చు పెడుతున్నటువంటి తరుణం కేవలం ఆ పీఓకే అక్కడ వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల. కాబట్టి దయచేసి నేను ప్రధాని మోడీ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, కానీ ఇక తుది నిర్ణయంగా దానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 370 ఆర్టికల్ ఏ విధంగానైతే ఎత్తివేసి అక్కడ ఒక శాంతిని నెలకొల్పారో, మళ్ళీ ఎలక్షన్లు రాగానే ఆ వాతావరణం అంతా మారిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందన్నది మీరు క్యాబినెట్లో చర్చించండి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వెంటనే దీన్ని మొత్తం మనం స్వాధీనపరచుకోవాలని చెప్పి, ఆ స్వాధీనపరచుకున్న నాడే ఇప్పటి వరకు ఎంతమంది అయితే మరణించారో వాళ్ళందరి ఆత్మ శాంతిస్తుందని చెప్పి మంచిర్యాల ప్రజలందరి వెలుగు నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే పరిస్థితి. వెంటనే వకీల్ సార్ వెంటనే ప్రభుత్వం పిఓపిని భారతదేశంలో కలపాలా. అటు పాకిస్తాన్లో అటు ఇండియాలో ప్రశాంత వాతావరణం కావాలంటే, ప్రశాంతత రావాలంటే మరి ముస్లిం నాయకులకు, ముస్లిం మత గురువులకు, పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాం, మీరు భారతదేశంలో ఉండాలనుకుంటే ప్రశాంత వాతావరణాన్ని కోరుకోండి. మీ ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎవరైనా మీ వాళ్ళే కాబట్టి మీరు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ముస్లింలు ఇండియాలో ఉండే పరిస్థితి ఉండదు, పాకిస్తాన్లో హిందువులు ఉండే పరిస్థితి రాని పరిస్థితి వస్తుంది. దేశ విభజన జరిగినప్పుడే జిన్నా గాంధీ గారు అప్పుడే వాస్తవంగా ముస్లింలను పాకిస్తాన్లో ఉంచాలని, హిందువులు హిందూ దేశంగా ఉండాలన్నటువంటి ప్రాతిపదిక వచ్చినప్పటికీ ఆనాడు సాధ్యం కాలేదు. ఈనాడు ఒకవేళ వాళ్ళు కనుక చేయకపోతే భారతదేశంలో ఉన్న ముస్లింలకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నదని మంచిర్యాల ప్రజల తరఫున తెలియజేస్తాను. ఏం చేయబోతున్నాం రానున్న రోజుల్లో? సంఘాలన్నీ కలిసి హిందుత్వాన్ని పెంపొందించి, అందరూ హిందువులు కూడా, ముస్లింలు కూడా వేరు కాదు, వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళ చేతలను బట్టి ఇవాళ వ్యతిరేకించాల్సి వస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింలకు, మన హిందువులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే ప్రశాంత వాతావరణం, అక్కడ పాకిస్తాన్లో ఎటువంటి చర్యలు కూడా పాల్పడకుండా ఈ ఉగ్రవాదులు కానీ తీవ్ర ముస్లింలు ఉండాలని కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇరు రాష్ట్రాల్లో, ఇరు దేశాల్లో జరుగుతున్న అంశాలపై కొంత కలిసివేసే యథార్థాలు కనబడుతున్నాయి. కాబట్టి వెంటనే అటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు హిందూస్ కావచ్చు జాగ్రత్తగా చెప్పవలసిన అవసరం ఎంత ఉంది, అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని చెబుతున్న పరిస్థితి. ఇరు దేశాల మధ్య ఇలాంటి గొడవలు జరగద్దంటే వెంటనే పీఓకేను కూడా ఆక్రమించుకోవాలని ఇటు హిందూ సంఘాల నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.
కెమెరా సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.